ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల గ్రామ శివారులో వర్టెక్స్ కేఎల్ఆర్ అనే పేరుతో అక్రమ వంచన వేశాడు. ఈ కేఎల్ఆర్ ఏమంటాడు, అసలు నాకు సంబంధమే లేదు దీని గురించి, నాకు తెలియదు లేదంటాడు ఈ కేఎల్ఆర్. ఇతగాడు ప్రభుత్వ భూములు, చెరువులు, అసైన్ భూములు, సీలింగ్ భూములు కబ్జా చేసి భారీ వెంచర్ అంటూ కలరంగిస్తున్నాడు. కొత్త చెరువును పట్టపగలే బహిరంగంగా పూడ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. తాను కబ్జా చేస్తే అడ్డు అదుపు చేసే నాదురేలంటూ తేల్చి చెప్పాడు వర్మ. ఇరిగేషన్ అధికారులు కేసు నమోదు చేసినా, చెరువు పూడ్చివేసినా నేటికి వర్మను అరెస్ట్ చేయకపోవటం, ఆయన కబ్జాలు కట్టడి చేయకపోవటం వర్టెక్స్ డిస్ట్రిక్ట్ నిర్మాణ సంస్థ అక్రమాలకు ఆజ్యం పోసినట్లయితుంది. ఇప్పుడు ఒకటండి, చాలా క్లియర్ విషయం ఏంటంటే, మనోడు ఒక ఇల్లీగల్ చేశాడు. ఓకే, ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇరిగేషన్ అధికారులు మనోడు ఒక చెరువును కబ్జా చేశాడని కనిపెట్టారు. తెలిసింది, అవును రాబాయ్ ఈ చెరువు కబ్జానే అన్నారు. మరి ఆ చెరువు కబ్జా తీసుకొని దాన్ని పూర్తి చేశాడని తెలిసింది. ఇంతవరకు కేసు ఫైల్ చేయరా? ఇది ఎడన్నాం మనం? తెలంగాణలో ఉన్నామా లేదా ఏదైనా తాలిబాన్ రాజ్యంలో ఉన్నామా? తనకు డబ్బు అధికారం ఉందని అంగట్లో సరుకులాగా లాక్కొని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. గత ప్రభుత్వం తాను చెప్పిందే వేదం, చేసిందే చట్టమైంది. ఎందుకంటే అప్పట్లో అందరూ దొంగలే కాబట్టి దొంగలు కలిసి మంచిగా ఊర్లు పంచుకున్నారు గతంలో. మరి ఇప్పుడు మనోడికి ఇంకో ప్రైవేట్ సైన్యంతో మారణాయుధాలతో ఎన్ఆర్ఐలను బెదిరించి వారి భూమిలో నుండి కంటైనర్ ఎత్తుకెళ్ళి ప్రభుత్వం నుంచి ఎలా అనుమతులు లేకుండా దౌర్జన్యంగా రోడ్డు వేసేసాడు. బాధిత ఎన్ఆర్ఐలు తమ గోడు చెప్పిన సంబంధిత పోలీసు అధికారులు పట్టించుకోకపోయారు.